హాయ్ హాయ్. ఎట్టకేలకి మా పాపకి చెవులు కుట్టించడం అయితే అవుతుంది. తను చాలా ఏడ్చింది. మాకు చాలా భయమైంది అసలు. తను ఎలా ఓర్చుకుంటదో ఏంటో అని. చూస్తూ కూడా చెవులు కుట్టించడం అంటే అసలు చాలా బాధగా అనిపించింది. కానీ ఈ చిన్నప్పుడు కుట్టిస్తేనే తొందరగా మానతాయి కదా అని చెప్పి ఈ టైంలో కుట్టించాల్సొచ్చింది. ఇంకా పెద్దగా అయితే అవి కుట్టించిన దగ్గర ఆ పుళ్ళు మానవు. హ్మ్. సో, ఆడపిల్ల అన్న తర్వాత తప్పదు ఇంకా. ఎప్పటికైనా కుట్టించుకోవాల్సిందే. ఆ పెయిన్ భరించాల్సిందే. మా పాపకైతే చెవులు, ముక్కు 2 కుట్టించాము. అక్కడున్న వాళ్ళు ముక్కు వద్దన్నారు గానీ, ఏమో ఇంకా మళ్ళీ మళ్ళీ ఎందుకని జెప్పి ఒకేసారి కుట్టిచ్చేసాము. హ్మ్. చాలా బాధ అనిపిచ్చింది. కానీ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే తను చాలా బావుంది. ఇయర్ రింగ్స్ పెట్టుకోకముందు, పెట్టుకున్న తర్వాత చాలా తేడా వచ్చింది. ఎంతైనా గోల్డ్ ఇయర్ రింగ్స్ వాళ్ళ అమ్మమ్మ చేయించింది గదా! చాలా బావున్నాయి. మోడల్ గూడా చాలా బావుండే. హ్మ్. సూపర్ అనిపిచ్చాయి. కానీ తన బాధ ముందు అసలు మాకు ఒక నిమిషం ఏం అర్థం గాలేదు. అతను గూడా ఫాస్ట్‌గానే కుట్టేశాడు గానీ, తను చిన్న దెబ్బ తగిలితేనే అసలు చాలా బాధపడిపోతది. అందులోనూ అసలు తను ఇంత పెయిన్ తట్టుకుంది. అండ్ వెంటనే రికవరీ అయిపోయింది. ఒక 5 మినిట్స్‌లోనే మళ్ళీ నవ్వేసింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించిందసలు. ఆహ్, సో, సక్సెస్‌ఫుల్‌గా చెవులు కుట్టించడం అయితే అయిపోయింది. ఫస్ట్ మేమైతే తిరుపతిలో ఒక రూమ్ తీసుకున్నాము కొండ కింద. కొండ కింద రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి పైకొచ్చి చెవులు కుట్టించుకొని మళ్ళీ కిందకెళ్ళామనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మేము కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి మంగాపురంకి వెళ్దామని, కళ్యాణం చేయించుకుందామని కిందే తీసుకున్నాము రూము. అందులోనూ యాక్చువల్‌గా మేము కుట్టించిన రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మా ఊర్లో అంటే మా అత్తయ్య వాళ్ళ సైడు ఆ ఊర్లో అయితే ఇవాళ శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ఉంది అన్నమాట. అందుకని మేము ఈరోజు చెవులు కుట్టిస్తే బావుంటదని జెప్పి కొండ పైకెళ్ళి చెవులు కుట్టించుకొని మళ్ళీ కొండ కిందకొచ్చి అక్కడ స్టే చేసి మార్నింగ్ లేచి శ్రీనివాస మంగాపురంకెళ్ళి అక్కడ కళ్యాణం చేయించుకొని మళ్ళీ ఈవినింగ్ 4 కంతా వెళ్ళిపోయాము మళ్ళీ తిరుమలకి. ఎందుకంటే మాకు నెక్స్ట్ డే 4:00కి రూమ్ అలాట్‌మెంట్ ఉండే తిరుమలలో. సో, అక్కడికి వెళ్ళాము. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.